ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అదే మాదిరిగా ప్రింట్ మీడియా మిత్రులకు, జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులకు అందరికీ పేరు పేరున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ ఎంతో ఉత్సాహంతో తెలంగాణలో ఈ ఫస్ట్ మీటింగ్ మనం కండక్ట్ చేసుకునే దానికి మీరు వచ్చినందుకు అందరికి చాలా సంతోషకరంగా ఉంది. కానీ మీరు గమనించాల్సిన విషయం, ఏదైతే మన అధ్యక్షులు వారు తెలంగాణలో మన 2019 ఎలక్షన్స్ తర్వాత ఇక్కడ పార్టీని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఈ మన ప్రెసిడెంట్ గారిది సందేశం ఈ మీటింగ్లో ఏవైతే తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణలో జనసేన పార్టీ మన సిద్ధాంతాలు, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో మనం మన పార్టీని మన నాయకులు చెప్పినట్టు ప్రతి ఒక్క విషయాన్ని ఆలోచించుకొని మనం ఏ విధంగా అయితే, ఎందు గురించి ఇవన్నీ విషయాలు నేను చెప్తున్నానంటే, మనకు జనసేన పార్టీలో క్రియాశీలక కార్యకర్తలాగా మనం ఉన్నప్పుడు మన బాధ్యత, మనకు ఒక్కొక్కరు ఒక 500 మంది కార్యకర్తలను రెడీ చేసుకోవాలా. దానికి మన అధ్యక్షులు వారు వారి సిద్ధాంతాలు, వారి ఐడియాలజీ, వారి తెలంగాణ పట్ల జనసేన పార్టీని ఏ విధంగా అయితే తీసుకెళ్లాలనుకుంటున్నారో మనకందరికీ ఎప్పుడైతే ఆయన ఆలోచన విధానం తెలుస్తుందో, అది మనం తెలుసుకున్నప్పుడే మనం 10 మంది కార్యకర్తలను రెడీ చేయగలుగుతాము. ఇది ప్రతి ఒక్కరూ గమనించినప్పుడే మనము ఇక్కడ వచ్చి, ఎప్పుడైతే మన అధ్యక్షులు వారు ఒక మీటింగ్ కండక్ట్ చేస్తారో ఆ మీటింగ్ రోజు వచ్చి అరుపులు, కేకలు, దీనివల్ల మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు. మన ఉపయోగం అంతా మనం ఒక 500 మందిని, ఒక్కొక్క క్రియాశీల కార్యకర్త ఒక 500 మందిని ఎప్పుడు చెప్పగలుగుతారు? మనం జనసేన పార్టీ సిద్ధాంతాలు ఇవి, జనసేన పార్టీకి మనం సపోర్ట్ చేయడం వల్ల రాబోయే రోజుల్లో ప్రజలకు ఏం మంచి జరుగుతుంది అనే పాయింట్ మనం చెప్పినప్పుడే 10 మంది ఓటర్లు జనసేన పార్టీ సైడ్ మనకు చూడడం జరుగుతుంది. జనసేన పార్టీ గురించి 10 మంది ఆలోచన చేస్తారు. ఇవన్నీ జరిగినప్పుడు దానికి అనుగుణంగా మన పార్టీని బిల్డ్ చేసుకుంటూ ప్రతి ఒక్క గడపకు రీచ్ కావచ్చు. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. కానీ ఇక్కడ మనకు ఉన్న తెలంగాణ గడ్డ మీద ఏంటంటే, మనం నమ్మినప్పుడు ప్రాణాలు ఇచ్చే మనకు ఒక అలవాటు ఉన్నది. కానీ తప్పకుండా ఏదైతే అలవాటుకు అనుగుణంగా మనం పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఏవైతే విషయాలు ఈరోజు చెప్తారో, చెప్పిన ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడికి ఎవరైతే వచ్చారో ఇవన్నీ దాన్ని క్షుణ్ణంగా ఆలోచించండి. అవన్నీ మీరు ఎక్కువ అల్లరి చేయకుండా, అవన్నీ ప్రతి ఒక్క మాట ఎందు గురించి అంటే, మనకు అధ్యక్షులు వారు ఏదైతే సందేశం ఈ వేదిక ద్వారా ఏదలిచాడో ఆ ప్రతి ఒక్క మాట మీరు తీసుకొని అర్థం చేసుకొని మనం రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో దానికి అనుగుణంగా మనము ప్రణాళిక ఒక రూపొందించుకొని మనం పార్టీని బలంగా, మన నెక్స్ట్ ఎలక్షన్ రెండు సంవత్సరాలు రాబోతున్నాయి. మన దానికి అనుగుణంగా ఒక ప్రణాళిక రూపొందించుకొని జనాల మధ్యలోకి పోయి మన జనంతో మమేకమై మన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని మీ ప్రతి ఒక్కరిని నేను ఈ సభ ద్వారా మీ అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.